హాయ్ ఫ్రెండ్స్, ఐసీటీకి సంబంధించి కొన్ని బిట్స్ చూద్దామండి. ఇవి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది ఐసీటీలోని. అందుచేత మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామండి. ఐసీటీ అనగా భావ ప్రసారం చేయగల సాధనాలు, నిల్వ చేయగల సాధనాలు, సృష్టించగల సాధనాలు, నియంత్రించగల సాధనాలు. ద ఆన్సర్ ఈజ్ ఏబిసిడి. మొత్తం 4 కూడా ఉంటాయండి. భావ ప్రసారం చేయగల సాధనాలు, నిల్వ చేయగల సాధనాలు, సృష్టించగల సాధనాలు, నియంత్రించగల సాధనాలు. సెకండ్ వన్, ఐసీటీలో భాగంగా అభ్యసనం కొరకు మనం ఉపయోగించు సాధనం టీవీ, మొబైల్, ట్యాబ్లెట్, 5NU. ఆన్సర్ ఈజ్ 5NU. అంటే టీవీ, మొబైల్, ట్యాబ్లెట్ ఈ 3 కూడా అభ్యసనం కొరకు మనం ఉపయోగిస్తాం. తర్వాత క్వశ్చన్, ఈ క్రింది వానిలో టెలివిజన్ రకానికి చెందినది? బోధనా టెలివిజన్, విద్యా సంబంధమైన టెలివిజన్, విస్తృత పరిధి టెలివిజన్. 5NU. దీనికి ఆన్సర్ వచ్చేసి 5NU. బోధనా టెలివిజన్, విద్యా సంబంధమైన టెలివిజన్, విస్తృత పరిధి టెలివిజన్ ఈ 3 కూడా టెలివిజన్ రకానికి చెందినవండి. ఫోర్త్ వన్, పరిమితి పరిధి టెలివిజన్కి సంబంధించి సరైనది. ఆప్షన్స్, ఈ విధానంలో రిసీవర్కు సిగ్నల్కు కోయాక్సిల్ ద్వారా పంపబడుతుంది. సులభంగా లక్ష్యాలను సాధించడానికి విద్యా సంస్థలలో దీనిని ఉపయోగిస్తారు. ద ఆన్సర్ ఈజ్ ఏ మరియు బి. అంటే ఈ 2 కూడా ఈ విధానంలో రిసీవర్కు సిగ్నల్ను కోయాక్సిల్ కేబుల్ ద్వారా పంపబడుతుంది. సులభంగా లక్ష్యాలను సాధించడానికి విద్యా సంస్థల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఫిఫ్త్ వన్, ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న టీవీ ప్రసారాలు క్రింది వానిలో దేనికి చెందినవి? విస్తృత పరిధి టెలివిజన్కి చెందినవి. ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, విస్తృత పరిధి టెలివిజన్కి చెందినవి. సిక్స్త్ క్వశ్చన్, విద్యా టెలివిజన్ పాత్ర అభ్యసనంలో వేగాన్ని పెంచుతుంది, విద్యార్థుల అభ్యసనం సులువు చేస్తుంది. ఈ 2 కూడా విద్యా టెలివిజన్ పాత్ర అండి. అభ్యసనంలో వేగాన్ని పెంచుతుంది అండ్ విద్యార్థుల అభ్యసనాన్ని కూడా సులువు చేస్తుంది. సెవెంత్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో శక్తివంతమైన తరంగాలను ఉపయోగించి ట్రాన్స్మిటర్ ద్వారా ఎక్కువ దూరాలకు ప్రసారం చేయు ఉద్దేశం గల టెలివిజన్ విద్యా టెలివిజన్, పరిమితి పరిధి టెలివిజన్, విస్తృత పరిధి టెలివిజన్ ఏది కాదు. ద ఆన్సర్ ఈజ్ విస్తృత పరిధి టెలివిజన్. ఎయిత్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో విద్యా టెలివిజన్ పాత్రకు సంబంధించినది? ఆప్షన్స్, సమాన విద్యావకాశాల కల్పనకు టీవీ ఒక సాధనం. బి, భాషా సంబంధమైన అభ్యసన అవధులను అధిగమిస్తుంది. ద ఆన్సర్ ఈజ్ ఏబి. సమాన విద్యావకాశాల కల్పనకు టీవీ ఒక సాధనం, భాషా సంబంధమైన అభ్యసన అవధులను అధిగమిస్తుంది. నైన్త్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైనది? విద్యా టెలివిజన్ను బోధనోపకరణంగా ఉపయోగించుకోవచ్చు. విద్యా టెలివిజన్ ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం. ద ఆన్సర్ ఈజ్ ఏ మాత్రమే. విద్యా టెలివిజన్ను బోధనోపకరణంగా మాత్రమే ఉపయోగించుకోవచ్చు. 10th క్వశ్చన్, ఈ క్రింది వానిలో వన్ వే ట్రాన్స్మిషన్కు ఉదాహరణ? మొబైల్ ఫోన్స్, రేడియో, కంప్యూటర్ ఏది కాదు. ద ఆన్సర్ ఈజ్ రేడియో. 11th క్వశ్చన్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో ఉపయోగించు టెలివిజన్ విద్యా సంబంధమైన టెలివిజన్, బోధనా టెలివిజన్, విస్తృత పరిధి టెలివిజన్, పరిమితి పరిధి టెలివిజన్. ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, పరిమితి పరిధి టెలివిజన్. 12th వన్, క్రింది వానిలో ధ్వని సంబంధ మాధ్యమం? మొబైల్ ఫోన్, టెలివిజన్, రేడియో ఏది కాదు. ఆన్సర్ ఈజ్ రేడియో. నెక్స్ట్ వన్, విద్యా విషయక రేడియో ద్వారా ఈ క్రింది కార్యక్రమాలను రూపొందించవచ్చు. భాషా అధ్యయనానికి సంబంధించిన కార్యక్రమాలు, పాఠశాల విద్యార్థులకు వివిధ పాఠాల బోధన. ఆన్సర్ ఈజ్ ఏ మరియు బి. భాషా అధ్యయనానికి సంబంధించిన కార్యక్రమాలు, పాఠశాల విద్యార్థులకు వివిధ పాఠాల బోధన. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో రేడియోకి సంబంధించి సరైనది? సమాజానికి సేవలు అందించిన అపూర్వమైన, అసాధారణ
వ్యక్తులను పరిచయం చేస్తుంది. విలువలను బోధించడానికి సహాయకారిగా పనిచేస్తుంది. ఈ రెండు కూడా సరైనవేనండి. అంటే ఏ మరియు బి. సమాజానికి సేవలు అందించిన అపూర్వమైన అసాధారణ వ్యక్తులను పరిచయం చేస్తుంది. విలువలను బోధించడానికి సహాయకారిగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాళ్ళ ముఖాముఖి సంభాషణకు అవకాశం లేనిది. కంప్యూటర్, రేడియో, మొబైల్ ఫోన్ ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ రేడియో. ఆన్లైన్ అప్లికేషన్ అనగా ఇంటర్నెట్ను ఉపయోగించి కంప్యూటర్లను ఉపయోగించే విధానం. కంప్యూటర్లను ఉపయోగించి వివిధ పత్రాలను నింపటమే. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, అంటే ఏ మాత్రమే, రెండోది అనమాట. ఇంటర్నెట్ను ఉపయోగించి కంప్యూటర్లను ఉపయోగించే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.